నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజ్ అండి. నేను ఇవాళ రాజకీయమైనటువంటి స్థిరత్వము అస్థిరత్వము ఇలాంటి అంశాల మీద మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్లు రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత కొత్త ప్రభుత్వాలు ఫారం అవుతున్నటువంటి దశలో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో సో ఎన్డీఏ కూటమి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, గతంలో జరిగినటువంటి ఏమిటి అనేది ఒకసారి మనం చర్చించుకుంటే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. నేను ముఖ్యంగా పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అనే ఒక సామెత ఉంది. సో పవర్ అనేది కరప్షన్కి అవకాశం కల్పిస్తుంది. అదే అబ్సల్యూట్ పవర్ ఉంటే అది పూర్తి అవినీతికి అవకాశం కల్పిస్తుంది అనేది దాని ఉద్దేశం. సో పార్టీలు ఏమని కోరుకుంటాయి అని అంటే, మాకు పూర్తి మెజారిటీ ఉండాలి అని కోరుకుంటాయి. వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే అందరికీ మనకి సుస్థిర ప్రభుత్వం ఉండాలి అని కోరుతూ ఉంటారు. ఎందుకంటే సుస్థిర ప్రభుత్వం ఉంటే వాళ్ళు గుండె మీద చేసుకొని హాయిగా పడుకుంటారు, వాళ్ళకి కావలసినటువంటి చట్టాలన్నీ చేసుకుంటూ ఉంటారు, ప్రజలకి ఏమీ జవాబుదారీగా ఉండరు. అందుచేత వాళ్ళు సుస్థిర ప్రభుత్వం కావాలని కోరుకుంటూ ఉంటారు. సో అస్థిరత్వంగా ఉండేటటువంటి ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుందో, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. కాబట్టి ప్రతి చర్య కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇప్పుడు మోడీ గారు ఏమని అడిగాడంటే, నాకు 400 సీట్లు ఇవ్వండి అని అడిగాడు. 400 సీట్లు ఆయనకి ఎందుకు? అసలు మెజారిటీ ఉంటే చాలు కదా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. మరి 400 ఎందుకు? 400 ఎందుకంటే ఆయన ఇష్టారాజ్యం చేయడానికి, అంటే అపోజిషన్ లేకుండా చేయడం కోసం ఆయన 400 సీట్లు కావాలని కోరాడు. రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా మార్చడానికి వీలుగా చేయడానికి. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరాడు? వై నాట్ 175 సీట్స్ అన్నాడు. 175 సీట్స్ ఎందుకంటే ఆయనకి అంటే అపోజిషన్ లేకుండా చేయాలని. అపోజిషన్ లేకుండా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. కోర్టులో వాదము ప్రతివాదము అనేది ఉంటుంది. ఈ వాది ప్రతివాది చేసినటువంటి ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక నేరం మోపినంత మాత్రం చేత అతడు నేరం చేశాడు అని నిర్ధారణ కాదది. ఆ నిర్ధారణ జరగాలంటే దాని మీద కోర్టులో చర్చ జరగాలి. వాదము ప్రతివాదము రెండు జరిగిన తర్వాతనే జడ్జిమెంట్ ఇస్తారు. అయితే కొంత కాలయాపన జరుగుతుంది. ఈ కాలయాపన లేకుండా తొందరగా వాళ్ళకి కావలసిన చట్టాలు చేసేసుకుందామని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ కూడా స్థిరమైన ప్రభుత్వం, పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఉండబట్టే కదా ఆయన కావాలనుకున్నట్టుగా మరి అనేకమైన చట్టాలు చేయడం, హింసను ప్రేరేపించడం, దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని అమలు చేయడము మనం చూసాం. మామూలు దుర్మార్గాలు కాదు అవి. ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి, అందరి సంక్షేమాన్ని కాంక్షించి చేసినటువంటి పనులు కాదు అవి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మాత్రమే నేను మేలు చేస్తాను, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నాకు శత్రువులు, వాళ్ళు అసలు ఈ దేశంలో ఉండడానికే వీలు లేదు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి సో ఇంకా ఎఫెక్టివ్గా అమలు చేయాలనేటటువంటి దురుద్దేశంతో అతను 400 సీట్లు కావాలని ఎన్నికల ప్రచారంలో చేశాడు.
మనం చూసాం ఆయన 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి వ్యవసాయ చట్టాలు కానీ, లేకపోతే కాశ్మీర్లకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి హోదాలు కానీ, ఆమ్, మ్, ఇది సిటిజన్షిప్ యాక్ట్ అనేటటువంటిది కానీ, ఇలాంటివి చేయడమే కాకుండా ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎలక్షన్లకు ఇచ్చేటటువంటి డొనేషన్ల చట్టబద్ధం చేయడం, ఎలక్టోరల్ బాండ్స్ అనే పేరుతో విచ్చలవిడిగా వివిధ వ్యాపారస్తుల్ని రాజకీయ నాయకుల్ని రకరకాల వాళ్ళని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇష్టానుసారంగా డబ్బులు సేకరించారు. 2019లో జరిగిన ఎలక్షన్లకి 24,000 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళే ప్రచురించారు. 24,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు అనే దానికి ఏమీ వాళ్ళు ఆధారాలు చూపించలేదు. కానీ మొన్న ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఆధారంగా ఎవరెవరు ఈ డబ్బులు ఇచ్చారు అనేటటువంటిది మనకు తెలిసింది. లేకపోయినట్లయితే అసలు మనకు తెలిసే అవకాశమే ఉండేది కాదు. అది బయట పెట్టకుండా ఆ చట్టం ఎలాంటి చట్టం చేసుకున్నారంటే ఎవరైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. ఇచ్చేవాళ్ళ పేరు చెప్పము, పుచ్చుకున్న వాళ్ళ పేరు కూడా చెప్పము. ఏంటండి ఇది? ప్రజాస్వామ్యంలో ఇలాంటి అన్యాయమైన చట్టం ఉంటుందా అని చెప్పేసి ఇది చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి జడ్జిమెంట్ ఇస్తే తప్ప మనకు ఆ వివరాలు తెలియలేదు. అప్పుడు కూడా దాద్దామని చాలా ప్రయత్నం చేశారు. మాకు టైం కావాలి, జూన్ 15 తర్వాత మేము ఇస్తాము అని చెప్పి, అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇస్తారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలాగో వాళ్ళ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మళ్ళీ ఎలక్షన్లకి డొనేషన్లు ఇవ్వడానికి మామూలుగా అయితే ఉన్న చట్ట ప్రకారం అయితే ఏంటంటే ఒక కంపెనీ కనీసం 3 సంవత్సరాలు రిజిస్టర్ చేసిన 3 సంవత్సరాల వరకు వాళ్ళు ఆ కంపెనీ డొనేషన్లు ఇవ్వకూడదు అనేది. తర్వాత వచ్చిన లాభాల్లో 7.5% మాత్రమే లాభాల్లో నుంచి డొనేషన్ ఇవ్వచ్చు అనేది ఇంకోటి. అయితే మొన్న బయటపెట్టినటువంటి నివేదికలో మనకు తెలిసిన విషయం ఏంటంటే కనీసము కంపెనీ పెట్టి 3 నెలలు 6 నెలలు అవ్వకుండానే వాళ్ళ కోట్ల రూపాయల ఈ ఎలక్టోరల్ బాండ్స్ కొనడం జరిగింది. అందులో సింహభాగం బీజేపీకి ఇవ్వడం జరిగింది. 3 నెలలు 6 నెలలు అంటే చట్ట వ్యతిరేకమే కదా, 3 సంవత్సరాలు నిండాలి కదా. తర్వాత లాభాల్లో నుంచి మాత్రమే ఇవ్వాలి, అందులో కూడా 7.5% మాత్రమే ఇవ్వాలి అనే నిబంధన కూడా ఉంది కదా. దాంతో సంబంధం లేకుండా వీళ్ళు కోట్ల రూపాయలు వాళ్ళకి నష్టాలు చూపిస్తూ, ఒకవైపు నష్టాలు చూపిస్తూ ఇంకొక వైపున డొనేషన్లు ఇస్తున్నారు. అని అంటే ఏంటి? వీళ్ళు ఎవరికో బినామీలు. పైగా ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారో, మనం రోజు మాట్లాడుకుంటున్నటువంటి అదానీలు, అంబానీలు, ఈ టాటాలు, బిర్లాలు, వీళ్ళెవ్వరూ కూడా ఆ జాబితాలో లేరు. డొనేషన్లు ఇచ్చినట్టుగా వాళ్ళ పేర్లు లేవు. పేరు లేనటువంటి కంపెనీలు, పేరు లేనటువంటి కంపెనీలే 15,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ కొన్నట్టుగా మనకి నివేదికలు తెలిసాయి. అంటే ఇంతకు మునుపు ఈ చట్టం ఎలక్టోరల్ బాండ్స్ యాక్ట్ రాకముందు మరి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్లో ఖర్చు పెట్టినట్టుగా బీజేపీ ప్రకటించింది కదా. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 25,000 కోట్లు. అంటే ఇదంతా కూడా ఈ విధమైనటువంటి లెక్కలు లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఈ డొనేషన్లు వసూలు చేస్తూ ఉన్నారు.
ఇంకా అబ్సల్యూట్ పవర్ అనేది ఉంటే కనుక ఎలా జరుగుతాయో చూసాము మనం. ఆ, అంటే ఆ, నిర్బంధించడం నిర్బంధించడం ఎవరినైనా నిర్బంధించాలి అనడానికి కొన్ని విధానాలు ఉంటాయి కదా. ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈసీ దాడులు, లేకపోతే సిబిఐ దాడులు, ఐటీ దాడులు ఇలాంటివన్నీ చేసి వాళ్ళ చేతుల్లోకి, వాళ్ళ గుప్పిట్లోకి తీసుకోవడం, వాళ్ళ పార్టీలోకి చేరిన మరుక్షణం, లేకపోతే వాళ్ళకి డొనేషన్లు, భారీ ఎత్తున డొనేషన్లు ఇచ్చుకోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ మీద కేసులన్నీ తీసేయడం. ఇది అబ్సల్యూట్ పవర్ ఉండడం వల్లే కదా జరిగింది. సో దీని అబ్సల్యూట్ పవర్ వలన వచ్చే ప్రమాదాలు ఇలా ఉంటాయి. అయితే అస్థిరత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అస్థిరత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమి చేస్తే ఏమి ప్రమాదం వస్తుందో అని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఒకటి. రెండోది, ఓట్లేసేది ఎవరు? పేదవాళ్లే కదా, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే కదా 80% ఓట్లు వచ్చేది. సో వాళ్ళ గురించి ఆలోచిస్తారు కాస్త. అబ్సల్యూట్ మెజారిటీ ఉంటే ఇంకా వాళ్ళతో పని లేదు. సో పేదలకి ఉపకారం చేసే విధంగా కొంత ఆలోచన జరుగుతుంది. అందులో భాగంగానే మనం విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్. అది ఎందుకు జరిగింది? విపి సింగ్ ప్రభుత్వం ఎందుకు చేసింది అని అంటే, ఆయన ప్రభుత్వం మైనారిటీలో ఉంది. ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనంటే కొన్ని మంచి సంస్కరణలు చేయాలి అనేటటువంటి విధానంతో ఆయన ముందుకు వచ్చారు. అలాగే నియో బుద్ధిస్టులకి ఎస్సీ స్టేటస్ ఇచ్చారు. అంటే ఎస్సీలు కన్వర్టెడ్ టు బుద్ధిజం, వాళ్ళందరూ నియో బుద్ధిస్టులు. నియో బుద్ధిస్టులకు అంతకు మునుపు రిజర్వేషన్ లేదు, వాళ్ళకి రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగనే డాక్టర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. మరి అంతకుముందు ఫుల్ మెజారిటీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు కదా. ఇవి వాళ్ళకి కూడా సమస్యలే కదా. ఈ సమస్యలు వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ వాళ్ళకు ఉండేది కాబట్టి వాళ్ళు ఎంతసేపు ముఠాల కింద తయారయ్యి ఏ ముఠా ఏ ప్రాజెక్టులు తీసుకోవాలి, ఏ ప్రాజెక్టులు వాళ్ళ చేతుల్లో గుప్పిట్లో పెట్టుకోవాలి, ఎంతెంత లాభాలు గడించాలి అనేటటువంటి అంశాల మీదే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం అదే పని మీద ఉంది 10 సంవత్సరాల్లో. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి, వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏది కావాలనుకుంటే అది చేశారు. సరే, వాళ్ళు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని పదే అనడం వలన రాజ్యాంగం మార్చేస్తే వచ్చే ప్రమాదం ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ కొద్దిపాటి సౌకర్యాలు కూడా లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మొత్తం మీద మొన్న మోడీకి ఆయన ఆశించినటువంటి ఫలితం రాకుండా, పూర్తి మెజారిటీ రాకుండా ఆయనకి తీర్పిచ్చారు ప్రజలు కనుక 400 సీట్లు ఆయన అనుకున్నట్టుగా కనుక ఇచ్చున్నట్లయితే ఎలాంటి పర్యవసానాలు వస్తాయో అని మేధావర్గం ముందుగానే ఊహించి చాలా విషయాల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది కాబట్టి మోడీ ప్రభుత్వం ఉన్నట్లయితే శాంతి అనేది ఉండదు దేశంలో మతపరమైనటువంటి విద్వేషాలు పెరిగిపోయి ప్రజలు చాలా అశాంతికి గురవుతారు. న్యాయము, చట్టము అనేది ఉండదు. మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఈ మన ఇండియన్ పీనల్ కోడ్కి
ఆ, ప్రత్యామ్నాయంగా దాన్ని నిలబెడతారు అనేది దాని మీద కూడా నేను అంతకు మునుపు మాట్లాడాను. ఈ మను ధర్మశాస్త్రం అని చెప్తున్నారు కదా, ఈ మనువు ఎప్పటివాడు, ఆయన ఏ యూనివర్సిటీలో చదివాడు, ఏ న్యాయం చదివాడు, ఆయన రాసినటువంటి మనుధర్మాన్ని ఎవరు ముందు చర్చించారు, ఎవరు దానికి ఓటేశారు, ఆ, ఎవరు ఆమోదించారు, అది ఈ ఈ కాలం నాటి ప్రజలకి అది ఆమోదయోగ్యమా కాదా అనే విషయాల్ని ఎప్పుడైనా ఎక్కడైనా దాని గురించి చెప్పారా? అది దుర్మార్గమైనటువంటి చట్టం అని చెప్పేసి, ధర్మం అని చెప్పేసి, అధర్మమైనటువంటిదని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు 1927లోనే దానిని తగలబెట్టాడు. ఆయన రాజ్యాంగాన్ని తగలబెట్టడం జరిగింది. అది చాలా దుర్మార్గమైనటువంటిది. అసలు మానవుల ఎగ్జిస్టెన్స్కే ప్రమాదకరమైంది అని చెప్పేసి, మహిళలంటే బానిసలు, శూద్రులంటే బానిసలు, బ్రాహ్మణులకు మాత్రమే, అందులోకి పురుష బ్రాహ్మణులకు మాత్రమే వరాలన్నీ, మళ్ళీ బ్రాహ్మణ స్త్రీలకు కూడా లేవు. ఇంత అన్యాయంగా ఉండేటటువంటి దాన్ని ఖచ్చితంగా దాన్ని తగలబెట్టాలని చెప్పేసి ఆయన పని చేశారు. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి రాజ్యాంగం, ఇప్పుడు మనకు అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా దాని మీద ఎంతో చర్చ జరిగి, ఇది ఎన్నిక కాబడినటువంటి చట్టసభకు, రాజ్యాంగ చట్టసభకు ఎన్నిక కాబడినటువంటి గొప్ప మహామేధావులైనటువంటి వాళ్ళందరూ కూడా చర్చించి 11 సార్లు చర్చించి వేలాది సలహాలు, సంప్రదింపులు వస్తే వాటన్నింటినీ పరిశీలించి కావలసినటువంటి మార్పులు చేసుకుంటూ మొత్తం మీద రాజ్యాంగాన్ని తీసుకొస్తే, ఈ ఊరు పేరు లేనటువంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని రీప్లేస్ చేస్తామని చెప్పడం అంటే ఎంత దుర్మార్గం అండి. ఇంకా విద్యలో ఏది సిలబస్లో మార్పులు చేయడం, ముఖ్యంగా అంటే అబ్సల్యూట్ పవర్ ఉందని కదా అహంభావం. ఏది చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని తీసేసి పీరియాడిక్ టేబుల్, సైన్సెస్లో ఉండే పీరియాడిక్ టేబుల్ తీసేసి, అంటే పునాదులు, సైన్స్కి ఉన్నటువంటి పునాదులే లేపేసేసి అందుట్లో ఇంచుమించు 3000 కరెక్షన్లు చేశారంట ఈ ఎన్సీఆర్టీ సిలబస్లో. ఎన్సీఆర్టీ సిలబస్ చాలా చక్కగా తయారు చేయబడినటువంటి కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ తయారు చేయబడినటువంటి పుస్తకాలు అవి. సిలబస్ ఒకళ్ళు రాసింది కాదు. యూనివర్సిటీల్లో ఉండే, దేశంలో ఉండే పలు యూనివర్సిటీల్లో నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళందరూ చాలా సులువుగా అర్థమయ్యే తీరులో రాసినటువంటి పుస్తకాలు అయ్యి చాలా కొత్తగా మనకి చాలా విషయాల్ని సులువుగా చెప్పేటటువంటి ప్రయత్నం చాలా చేశారు. ఈ రోజున కూడా సివిల్ సర్వీసెస్కి వెళ్ళి పరీక్షలు రాసే వాళ్ళందరూ ఆ ఎన్సీఆర్టీ పుస్తకాలే చదువుతారు. ఎందుకంటే అందులో అపారమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి. అలాంటి దాన్ని మార్చేశారు, చాలా వరకు మార్చేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గాడ్సే దేశభక్తుడని చూపించాలి. గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే దేశభక్తుడు. తర్వాత ఆర్ఎస్ఎస్ అనేది గొప్ప దేశభక్త సంస్థ అని చూపించాలి అనేది ఒకవైపు తాపత్రయం. రెండో తాపత్రయం ఏంటంటే ఆ సైన్స్ పునాదులను లేకుండా చేయాలనేటువంటి తాపత్రయం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అబ్సల్యూట్ పవర్ అన్నాడు. వాళ్ళ చేతిలో అబ్సల్యూట్ పవర్ ఉంటే ఇలాంటి పనులే చేస్తారు. వాళ్ళ సిద్ధాంతం ఒకటి, ఇక అబ్సల్యూట్ పవర్. ఒకవైపు సిద్ధాంతం ఉంది వాళ్ళకి, ఇంకోవైపున అబ్సల్యూట్ పవర్ ఉంది. సో ఈ రెండు ఏకమైనప్పుడు ఏమవుతుందనంటే అవన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలే జరుగుతాయి. అయితే ఇప్పుడు మనకి ఈ 24లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు ఏంటంటే, మోడీ గారు మీరు ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు, మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి ఒక మంచి తీర్పు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మళ్ళీ అదే తీర్పు కంటిన్యూ అయ్యింది. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క
ఒంటెత్తు పోకడ సిద్ధాంతాల్లో ఆయనకు తోచినట్టుగా ఏది చేయాలనుకుంటే అది చేసేయడమే. అందులో మంచి చెడ చర్చించడం కానీ, లేకపోతే కనీసం పార్టీలో చర్చించడం కానీ ఇలాంటివి ఏమి లేకుండా వాళ్ళ ఈ విధమైనటువంటి ప్రతీకార చర్యలు చేయడం అనేది ఆయన చేసుకుంటూ వచ్చి ప్రజల కోపానికి ఆయన బలి అవ్వాల్సి వచ్చింది. అది బాగానే ఉంది. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ మెజారిటీ క్రియేట్ చేశారు. సో ఫుల్ మెజారిటీ క్రియేట్ చేస్తే ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన కూడా అదే పద్ధతిలో ఆయన ఇష్టానుసారంగా చేస్తాడు. కనీసం ఆయన ప్రశ్నించేటటువంటి ఇక మనిషే లేకుండా జరిగిపోయింది ఇంచుమించుగా. సో ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది ప్రజలకి ఉపయోగపడేటటువంటిది కాదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పులైతే చేశాడో ఇప్పుడు మళ్ళీ అదే తప్పులు ఆయన కంటిన్యూ చేస్తాడు. సో అందుచేత ఏంటంటే సుస్థిర ప్రభుత్వాలు కావాలని పాలకులు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు హాయిగా నిద్రపోవాలి, హాయిగా వాళ్ళ ఇష్టానుసారంగా అన్నీ పంచుకోవాలి, ఆస్తులు పంచుకోవాలి, మొత్తం దేశాన్ని దోపిడీ చేయాలి అనేటటువంటి దానికి బ్రహ్మాండంగా పనికొస్తుంది అనమాట. ఇది సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు కావాలని కోరడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఇది. ఎప్పుడైతే సుస్థిరత లేదో అప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని జాగ్రత్తగా ప్రజల గురించి ఆలోచిస్తారు. సో కొంతవరకు ప్రజలకి మేలు జరుగుతుంది. ఇది నా ఉద్దేశం. ధన్యవాదాలు.